గురువు కూడా ప్రయత్నం చేస్తారు. మొదటిగా ఆయన చేసే ప్రయత్నమే చాలా ప్రధానమైనది. ఎట్లా అంటే అటు వధూవరులు విషయాల్లోకి వచ్చేటప్పటికి వరుడు తల్లిదండ్రులు కానీ ఇటు వధువు తల్లిదండ్రులు కానీ వీళ్ళు ఏం చూస్తారు అంటే ముఖ్యంగా చెప్పాలంటే అబ్బాయి బాగున్నాడా లేడా ప్రధానం. అమ్మాయి కూడా ఏం కోరుకుంటుందంటే అందమైన వాడే కావాలని కోరుకుంటుంది. అది ధర్మం. ఎందుకు అంటే అందమైన వాడు అంటే వాళ్లకు పుట్టే పిల్లలు అందంగానే పుడతారు. రెండోది అది ముచ్చటగా ఉంటుంది ఆ జంట. ఇది ప్రధానంగా అమ్మాయి కోరుకుంటుంది. అలాగే అబ్బాయి కూడా అదే కోరుకుంటాడు. అమ్మాయి అందంగా ఉందా లేదా, అందంగా ఉంటే ఓకే ఇష్టపడతాడు. ఎన్ని కష్టాలైనా కూడా ఫేస్ చేస్తాడు. ఎందుకంటే అవి ఎక్కడైతే మనం ఇష్టపడతామో అక్కడ ఎన్ని కష్టాలైనా కూడా ఎదుర్కొంటాం, ఫేస్ చేస్తాం. అది వేరే విషయం. అయితే ఇక్కడ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనేది ఏకమైపోయింది. అంటే వీళ్ళిద్దరు మ్యాచింగ్ అక్కడ ఫిక్స్ అయిపోయింది. మొదటిగా అబ్బాయి అమ్మాయి ఇష్టపడిపోయారు. అక్కడ మనకు మొదటి స్టెప్లోనే ప్రారంభంలోనే వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఇష్టపడ్డారో అప్పుడు మనం ఇంకా జాతకం గురించి చూడాలి. వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారా ఇష్టపడలేదా అనే దానికన్నా ముందే చూపేయడం కరెక్ట్ కాదు. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఇష్టపడ్డారో అప్పుడే జాతకాల్లో ఉన్నటువంటి 10,000 దోషాలైనా కూడా సైడ్ అయిపోవాల్సిందే. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు మనం చూసుకోవాలి. అది కూడా మనం తెలుసుకుందాం. అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు, చేసుకున్నారు. తర్వాతనే సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఆ విషయాలని గురువు పరిగణనలోకి వెళ్ళాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు ఏంటంటే మంచి వ్యక్తా కాదా, తెలిసినటువంటి వాళ్ళ కాదా అనేది మనం వాళ్ళని కూడా గమనించాలి. తను మంచి వ్యక్తి అనుకో, అనుభవం ఉన్నటువంటి వాడు అనుకో, అతన్ని సంప్రదించడం పర్ఫెక్ట్. మనం 10 మందికి చూపించామనుకోండి, ఆ 10 మంది వాళ్ళకి తెలిసిందల్లా చెప్పడం వల్ల మనకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అంటే ఎవరు చెప్పింది వినాలి, ఎవరు చెప్పింది నమ్మాలి, ఏమిటి అనేది మనకు సందిగ్ధంలో ఉంటాం. ఏది ఏమైనా సరే ఒకరిని నమ్మడమే ఉత్తమం, మంచిది. ఎందుకంటే అది మంచి అయినా చెడైనా అది ఆయన బాధ్యత. ఎవరి బాధ్యత? గురువు బాధ్యత. కాబట్టి ఇక్కడ మనము రెండో అంశం జాతకాలకి వెళ్ళాలి. మూడో అంశం ఏమిట్రా అంటే ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు. ఇక్కడ ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి వీళ్ళిద్దరూ ఒప్పుకోవాలి. ఎవరు? వధువు తల్లిదండ్రులు కానీ వరుడు తల్లిదండ్రులు కానీ. వీళ్ళ ఇష్టాలకు పోకూడదు. ఎవరి ఇష్టాలకి? తల్లిదండ్రుల ఇష్టాలకు పోకూడదు. ఎందుకంటే ఇక్కడ తల్లికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. లేదంటే తల్లికి నచ్చేదనుకోండి, తండ్రికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. లేదంటే ఇంకా ఆడపిల్ల ఉంటుంది, ఆడబిడ్డ, ఆ అమ్మాయికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇలా చూసుకుంటూ పోతుంటే ఎక్కడ వివాహ సంబంధం కుదరదు. ఎందుకంటే చేసుకునే అబ్బాయే ఇంపార్టెంట్. ఆడపిల్లకు నచ్చిందా లేదా, లేకపోతే తల్లికి నచ్చిందా లేదా, తండ్రికి నచ్చాడా లేడా అనేది కావాల్సింది అమ్మాయి విషయంలో. వాళ్ళేంటి చూడాలి అంటే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఎవరు బ్యాక్గ్రౌండు? ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళ కాదా, వాళ్ళ అంటే ముందు కానీ తర్వాత కానీ ఏమిటి అనేది అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్నట్టుగా వాళ్ళ విషయాలన్నీ కూడా వీళ్ళు పరిశోధించాలి. అట్లాగే వాళ్ళు కూడా అంతే. ఇది వీళ్ళు చూడాల్సిన విషయం. ఇంకా కట్న కానుకల విషయంలో కూడా వీళ్ళు చూసుకోవాలి. అది వధువుకి వరుడికి ముడిపెట్టకూడదు కట్న కానుకల విషయాల్లో. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు కాబట్టి అందరూ దాన్ని ఆమోదించడమే శ్రేష్టం. మనం జాతకాల విషయంలో అనుకున్నాం. ఇంపార్టెంట్గా ఏంటంటే జాతకాలు అనేటివి మనము ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లను బట్టి ఇద్దరి యొక్క అన్నీ కూడా మ్యాచ్ చేసుకోవాలి. ఈ మ్యాచింగ్ అనేది మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది. ఈ విషయాన్ని ఇరు పక్షాల వాళ్ళకి తెలియచేయాలి. ఆ విషయం ఏంటంటే మంచి ఉంటే మంచి తెలియచేయాలి, చెడు ఉంటే చెడు విషయం కూడా తెలియచేయాలి. దాన్ని మనము తెలియచేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అటు కుటుంబాలు ఇటు కుటుంబాలు పాపం
నాశనం అయిపోతాయి. అంటే సంసారాలే చిన్న భిన్నమైపోతుంటాయి. అందరి విషయాలు కాదు, ఇది అలా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే. ఏమిటంటే ఇక్కడ మనకు ఆ అబ్బాయి పుట్టినటువంటి లగ్నం, అమ్మాయి పుట్టినటువంటి లగ్నం. ఈ లగ్నాన్ని ఎందుకు చూడాలి అవసరమా అంటే వాళ్ళ బిహేవియర్ అనేదే లగ్నం. మనిషి యొక్క పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ అనేది అన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ బిహేవియర్ ఏమిటి? ఆమె ఫ్రౌడ్ అనుకో అమ్మాయి, అబ్బాయి వచ్చేసి సౌమ్యుడు అనుకోండి. ఏమవుతుందంటే అమ్మాయి డామినేషన్ ఓవర్ అయిపోతుంది. అమ్మాయి డామినేషన్ ఎక్కువైపోతుంది. ఎక్కువైతే అంటే జీవితంలో ఎక్కువైతే పర్వాలేదు, దానికి కూడా మనము ఒప్పుకోవచ్చు. ఆ డామినేషన్ ఎక్కడ వెళ్ళిపోతుందంటే పర్సనల్గా వెళ్ళిపోతుంటాయి. ఏమవుతాయి? పర్సనల్గా. అంటే ఆ పర్సనల్ అనేది చెప్పకూడదు. ఆ డామినేషన్ అనేది ఓవర్ అయిపోతుంది. ఎందుకంటే ఆ బిహేవియర్ అన్నది అక్కడే ఇక్కడ సమస్యలు ఏర్పడతాయి.